అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు స్వాగతం. నేను హనుమంత్. రైతు నేస్తం ద్వారా అనేక మంది ప్రకృతి సేంద్రియ రైతుల్ని పరిచయం చేస్తూ వారి పంట విధానాలను, సాగు అనుభవాలను మీకు వివరించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ నెల్లూరి వెంకటేశ్వర్లు గారు వారి ఉద్యోగ విరమణ అనంతరం పాలేకర్ గారి స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు మనం వారిని కలిసి వారి పంటల వివరాలు తెలుసుకుందాం. నమస్తే వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి. మీరు ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి ఎంతకాలం అవుతుంది? నేను ఒక 8 months అవుతుందండి. ప్రకృతి వ్యవసాయం చేసే కంటే ముందు ఏం చేసేవారు మీరు? నేను హైదరాబాద్లో VSTలో ఎంప్లాయీ అండి. అక్కడ ఎప్పుడు రిటైర్ అయ్యారు దాని నుంచి? సంవత్సరం 3 months అవుతుందండి. మీ కెరీర్ మొత్తం అంటే జాబ్లో ఉన్నారు. మరి ప్రకృతి వ్యవసాయం పట్ల ఎలా ఆలోచన వచ్చింది, అంటే ఎలా ఆకర్షితులయ్యారు? యాక్చువల్గా నాకు ఒక 2 years బ్యాక్ అయితే నాకు అసలు ప్రకృతి వ్యవసాయం అంటే తెలియదండి. యాక్చువల్గా మా పిల్లలు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను, వాళ్ళకి కావాల్సిన ఉత్పత్తులు తీసుకొస్తూ ఉండేవాళ్ళు. నాకు చెప్పారు ఒకసారి, మీరు ఆ ప్రకృతి వ్యవసాయ తాలూకు పాలేకర్ గారి బుక్స్ ఉంటాయి, సేవ్ ఆఫీస్ అని పక్కన ఉంటుంది, అక్కడ మీ ఆఫీస్ దగ్గర వెళ్ళమన్నారు. సరే నేను ఒకరోజు వెళ్ళాను అనమాట. అది వెళ్ళిన తర్వాత మనకి యాక్చువల్గా భూమి పనికి రాకుండా అయిపోతుంది. తర్వాతనేమో పంటలు కూడా మొత్తం కెమికల్ మయమైపోతున్నాయి. అంత విషాహారాన్ని మనం తీసుకున్నాం, మన పిల్లలకి ఇస్తున్నాము. కానీ ఇది మారాలండి, మీరు కూడా ఇది చేయండి దీని గురించి అని చెప్పేసి కొంచెం మాట్లాడారండి. చాలా ఆలోచన కలిగింది. 3-4 రోజులు బాగా తీవ్రంగా ఆలోచించాను. ఆ తర్వాత మళ్ళీ పాలేకర్ గారి బుక్స్, ఎక్స్ట్రా బుక్స్ కూడా తీసుకొచ్చుకొని చదువుకున్నా. అక్కడి నుంచి నాకు నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అని అనుకున్నాను. మీకు అసలు ఏ ఆలోచన ఉంది? యాక్చువల్గా రిటైర్డ్ అయిన తర్వాత లోన్లీగా ఎక్కడన్నా ఈ పల్లెల్లో కానీ లేకుంటే టౌన్లలో జనావాసాల మధ్య కాకుండా ప్రకృతిలో ఉండి నది ఒడ్డు కానీ లేకుంటే ఎక్కడన్నా మంచి ఒక వాటర్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గర పొలం తీసుకొని అక్కడే నా సాధనని ఇంప్రూవ్ చేసేసుకొని మోక్ష మార్గం వైపు వెళ్దామనే కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది. ఒక ప్రశాంత జీవితం గడపాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. దానికి అనుకూలంగా పిల్లలు రీసెంట్గా రిటైర్డ్ అయ్యే ముందు పొలం తీసుకుందామండి నాన్న, మనకి పొలం అంటే ఏం లేదు కదా అని తీసుకుందామంటే నేను వాళ్ళకి చెప్పాను, పొలం తీసుకుంటే మీ డెవలప్మెంట్ ఉండదు, ఇన్కమ్ ఉండదు, మరి ఆలోచించండి జాగ్రత్తగాను అని అన్నాను. అక్కర్లే, మీరు అసలు దాని డెవలప్మెంట్ అక్కర్లేదు, యాజ్ టీజ్గా ఎన్నాళ్ళు ఉన్నా పర్వాలేదు, మీ ఇష్టం వచ్చిన దాన్ని డెవలప్ చేసుకుంటూ మీరు అక్కడ మీ సాధన మీరు అక్కడ చేసుకుంటుండండి, మేము వీకెండ్స్లో వచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తాం, ప్రకృతిలో మాకు కూడా గడపాలనే కోరిక ఉంది, కాబట్టి మీరు దీన్ని యాక్సెప్ట్ చేయండి, మీరు ప్రయత్నం చేయండి, అక్కడ ఇప్పించండి అని అడిగారు అనమాట. సరే నేను అనుకున్నది నా సంకల్పానికి బలం అనుకోకుండా ఈ గ్రామానికి రావడం జరిగింది. ఓకే, మా అన్నయ్య గారు ఈ పొలం ఇప్పించారనమాట. ఎంత విస్తీర్ణంలో మీరు ఈ ప్రకృతి వ్యవసాయం? మాకుంది ఇక్కడ 14 ఎకరాలండి. ఒకే చోట ఉందా? ఒకే చోట. ఇప్పుడు ఈ కాంపౌండ్ లో 6 ఎకరాలు ఉందండి. 5 ఎకరాల 75 సెంట్లు ఈ కాంపౌండ్ లో ఉంది. దీని చుట్టూ మనం ప్రొటెక్ట్ చేసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకొని గోశాలు కట్టుకొని ఉంటున్నాం. ఇంకొక 8 acres పక్కనే 1/2 kilometer దూరంలో ఉంది. మొత్తం 14 acres ఉందండి. మొత్తాన్ని కూడా ఇదే విధంగా ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా ఏ పంటలు పండిస్తున్నారు? నేను ఒకటి మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది 5 layer విధానం. దాని తర్వాత 5 అంచెల విధానం. తర్వాత మిర్చి వేసాను, వరి వేసాను. మా ఇంటి వరకు సరిపోను మినుము, పెసర వేసాను, అంతవరకు వేసాను.
మీరు అంటే 5 అంచెల విధానం ఎంచుకున్నారు, అలానే మిరప వేసే ఉన్నారు, ప్యాడీ వేసే ఉన్నారు. ఇప్పుడు ఈ పంటల పొజిషన్స్ ఏంటండి? ప్యాడీ అయితే మాది పోయిందండి. పోవడం కారణం ఏంటంటే ఒకటి కొత్తగా మాగాని చేయటం వలన సౌడు తగిలింది, ఇంకోటి ఏంటంటే కోతులు పాడు చేసి అది నాకు నష్టమే దాంట్లో. ఓకే. అలాగే మిర్చి విషయానికి వస్తే నేను వేసింది యాక్చువల్ గా 4 acres. 4 acres లో 2.5 acres ఇక్కడ ఉంది పక్కన. ఓకే. అది పోయింది పూర్తిగా. అంటే 3 months దానికి అన్ని చేశాను కానీ అది నిలవలేదు పంట, నేను కాపాడుకోలేకపోయాను. అది తీసేసాను. తీసి ఇప్పుడు దాన్ని బెడ్లు చేశాను. చేసి సేమ్ 5 layer లెవెల్లో వేసుకొని డెవలప్ చేద్దాం. పసుపు మిర్చి నెక్స్ట్ వేస్తాం దాంట్లో. తర్వాత ఎకరన్నర నాకు పక్కన మిర్చి మిగిలింది, అది దాంట్లో ఒక 6 quintals వస్తాయి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన వరకు అమ్ముతున్నాము. 6 quintals మేము అమ్మేది ఎట్లా అంటే కేజీ వచ్చేసి 550 రూపాయలండి. కనీసం 6 అంటే 3,30,000 రూపాయలు దానికి వచ్చేస్తాయి. ఈ నష్టం అది ప్లస్ మాగాణిలో జరిగిన నష్టము ప్లస్ ఈ మిర్చిలో ఉన్న నష్టం కూడా దాంతో వెళ్ళిపోతుంది. ఓకే. మనకి లాభ నష్టాలు లేకుండా బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్. ఓకే. అయితే మనం ఈ 5 అంచెల విధానం గురించి తెలుసుకుందామండి. మీరు ఈ మోడల్ వేసే ముందు అంటే నేలని ఏ విధంగా సిద్ధం చేశారు? మొదటగా ఏం చేశానంటే అంతకుముందు ఇప్పుడు దాకా కెమికల్ ఉన్నదండి. నేను ఈ పంట కంటే ముందు కెమికల్తో పండింది మిర్చి, పత్తి వేసేవాళ్ళు అనమాట. నేను ఈ మన ప్రభుత్వంలో ఇచ్చేటువంటి 30 రకాల పిఎండిఎస్ విత్తనాలు ఉన్నాయి కదా, ఆ విత్తనాలు చల్లుకున్నాను. ఆ విధంగా చల్లిన తర్వాత బాగా నేను కాడ కూడా ముదిరే వరకు 40 days కాదు, నేను ఎక్కువ టైం తీసుకున్నాను. అంటే కార్బన్ శాతం ఎక్కువగా ఉండాలని, ఫైబర్ ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 50 days పైన అయింది. ఆ టైంలో మొత్తం నేను కలయ దున్నేసి ఆ తర్వాత నేను బెడ్లు చేసుకున్నాను. బెడ్లు చేసుకొని పంట పండించాను. ఈ 5 అంచెల విధానం మోడల్ అంటే ఎంత విస్తీర్ణంలో వేశారు మీరు? ఈ మోడల్ వచ్చేసి 72 సెంట్లు. 72 సెంట్లో ఈ మోడల్ ఉంది. ఓకే. దీనిలో బాక్సెస్ గా తీసుకుంటారు మీరు? బాక్సెస్ గా తీసుకుంటాం. ఓకే. దాని ప్లాన్ గురించి ఒకసారి చెప్పండి, ఎలా ప్లాంటేషన్ చేశారు అనేది. ఇది మనకి 60 అడుగులు బాక్స్. ఎట్లా అంటే 60 అడుగులు ఇంటూ 60 అడుగులు అండి, అది ఒక బాక్స్ అవుతుంది. ఆ దాంట్లో ఒక బాక్స్ గురించి నేను వివరిస్తాను. ఫస్ట్ కార్నర్స్ అన్ని కూడా 60 అడుగులకు 60 అడుగుల దూరంలో మనం మహావృక్షాలు పెట్టుకుంటాం. మహావృక్షాలు అంటే ఈ పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో మనం నేనైతే మామిడి సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత ప్రతి 30 అడుగులకు కూడా చిన్న చెట్లు అంటే వృక్షాలు అనమాట. ఇప్పుడు మహావృక్షాలు వేసుకున్న వృక్షాలు రెండో అంచె అనమాట. కార్నర్ కి మిడిల్ 2 కార్నర్స్ కి మిడిల్ 4 సైడ్స్. ఆ 30 feet దగ్గర ఉసిరి కొన్ని వేసుకున్నాను, కొన్ని బాక్సులలో నిమ్మ వేసుకున్నా, జామ వేసుకున్నాం. ఇది రెండో అంచె. ఇది తర్వాత మూడో అంచె ఏంటంటే మూడో అంచెగా ఆ 3 రకాలు సెలెక్ట్ చేసుకున్నా. అరటి, పపాయ, మునగ. ఈ 3 కూడా మూడో అంచెకే వస్తాయి. అంటే ఇప్పుడు అరటికి ఒక లైన్ తీసుకున్నాను, అలాగే రెండో లైన్ పపాయ తీసుకున్నా, మునగ మూడో లైన్ తీసుకున్నా, మళ్ళీ అట్లా కంటిన్యూ అనమాట. బాక్స్ లో మూడో అంచె. ఈ తర్వాత 4వ అంచె వచ్చేసి అంటే భూమిలో పండే పంట పసుపు సెలెక్ట్ చేసుకున్నా. అంటే 4వ పంట ఇది. ఇక 5వది వచ్చేసి మిర్చి మొక్కలు వేసుకున్నా, అక్కడొకటి. కానీ కొంచెం గాలి తగిలి ఎండ ఉన్న దగ్గర అద్భుతంగా మిర్చి మొక్కలు వచ్చినాయి. ఇలా ఇది 5 అంచెలండి. ఒక బెడ్ లో వచ్చేసి ఒక బాక్స్ కి వచ్చేసి 9 బెడ్లు ఉంటాయి. రైజ్డ్ బెడ్స్ 9 బెడ్లు ఉంటాయి. అంటే ఒక వరుస అనుకుంటే మనం ఒక రైజ్డ్ బెడ్ అనుకోవాలి. ఆ బెడ్ వెడల్పు ఎంత? అవును, బెడ్ వెడల్పు 5 అడుగులు ఉంటుంది, కాలువ 2.5 అడుగులు ఉంటుంది. అలాగే మనకి ఈ మొత్తం బాక్స్ మీద వచ్చేసి 81 మొక్క వస్తుంది అనమాట. 81 మొక్క. ఇది ఒక బాక్సు. అది సుమారుగా ఈ 8 సెంట్లు ఉంటుంది ఒక్కొక్క బాక్స్. నేనేం చేశానంటే 9 బాక్సులు చేసుకున్నా. ఇటు 3 బాక్సులు 180 feet, అటు నుంచి 3 బాక్సులు 180 feet. అంటే 9 బాక్సులు అవుతుంది. ఈ మధ్యలో ప్రతి బాక్స్కి సెంటర్లో తాటి చెట్టు కానీ బాగా హైట్ పెరిగాయి. కాకులు, ఈ పక్షులు అవి ఉండటానికి అనుకూలంగా నివాసం కోసం తాటి చెట్లు వేసుకుందామని చూశాను, కానీ తాటి చెట్టు దొరకలేదు. కానీ టాల్ వెరైటీ కొబ్బరి వేసాను. ప్రతి బాక్స్లో కూడా సెంటర్లో ఒక కొబ్బరి చెట్టు వచ్చింది.
మీరు ఈ 5 అంచెల విధానంలో రకరకాల పంటలు పండిస్తున్నారు. అంటే ఇప్పుడు దీనిలో అరటి తీసుకున్నట్లయితే వాటర్ ఎక్కువ అవసరం, మునగకి ఎక్కువ వాటర్ పనికిరాదు, అలానే పసుపుకి కూడా కొద్దిగా వాటర్ మనకి బాగానే అవసరం ఉంటుంది. ఇలాంటి పంటలన్నింటినీ కూడా మీరు అంటే మధ్యలో దీనిలో హార్టికల్చర్ ఉన్నాయి, ఇప్పుడు కొబ్బరి లాంటివి, కొబ్బరి కూడా వాటర్ బాగా తీసుకుంటాం. వీటన్నిటిని అంటే ఎలా బ్యాలెన్స్ అవుతుంది, అంటే ఎట్లా సెట్ అవుతుంది? ఇప్పుడు అందుకోసమేనండి ఈ బెడ్ రేజింగ్ చేసుకొని దాని మీద మల్చింగ్ చేసుకునే విధానం ఏంటంటే అదే కారణం అనమాట. ఎక్కడ వాటర్ మనం పెట్టినప్పుడు ఆ వాటర్ ఎక్కడ కూడా ఆగవు అనమాట. వెంటనే బెడ్ మీద నుంచి కిందికి వచ్చేసి ఆటోమేటిక్ గా అది భూమి తీసేసుకుంటుంది, ఇబ్బంది లేదు. వాటర్ నిలబడితే అటువంటి పరిస్థితుల్లో మునగకి వీటికి ఇబ్బంది అవుద్ది. అందుకని దేని దానికి బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, మీరు పసుపు అన్నారు కదా, అంటే ఈ పసుపు దీనిలో వేసినప్పుడు అంటే ప్రెసెంట్ ఏం కనబడట్లేదు, అది పసుపు ప్లాంటేషన్ చేశారు? పసుపు ఇక్కడేనండి. ఇప్పుడు ఇక్కడ మనకి మొక్క ఉంది కదా ఈ బెడ్స్ పైన, ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది, ఈ ప్లాంట్ 700 అడుగులు, ఈ 7.5 feet డిస్టెన్స్, 7.5 feet ఈ డిస్టెన్స్ లో బెడ్ వెడల్పు 5 అడుగులు ఉంది. ఓకే, 5 అడుగులకి ఏం చేశానంటే 3 చొప్పున పెట్టుకుంటూ వచ్చాను. ఈ విధంగా అడ్డంలో 3 వరుసలు ఈ విధంగా పెట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చాం, ప్లాంట్ వరకు. మళ్ళీ ఈ ప్లాంట్ దాటిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ప్రతి మొక్కకి మధ్యలో పెట్టుకున్నమాట. హార్వెస్ట్ అయిపోయిందండి. ఓకే ఓకే, ఈ రేజెడ్ బెడ్ విధానం వల్ల అది కాక ప్లస్ ప్లాంటేషన్ చేసేటప్పుడు అంటే ఒక వరుసలో ఆ వరుస మొత్తం మునగ వేశారు, ఒక బెడ్ పైన కంప్లీట్ బెడ్ మొత్తం మునగ. మరి ఈ పసుపుని అంటే మునగలో వేసుకోవచ్చా, వేసుకోకూడదా? మునగలో వేసుకోవటానికి నా సజెషన్ అయితే వేసుకోకపోవడం బెటర్ అండి. ఎందుకంటే పసుపుకి ఫ్రీక్వెంట్గా తేమ ఎక్కువ అవసరం, అవును. మునగకి బెట్టకివ్వాలంటే తేమ చాలా తక్కువ అవసరం. దానికి ఎంత బెట్టకిస్తే మునగ అంత బాగా కాస్తుంది, నాకు అర్థమైన విధానం అది. ఓకే, అందుకని ఈ మునగ కింద మాత్రం పసుపు కాకుండా క్రీపర్స్ ఏమన్నా వేసేసుకుంటే, ఇది దోస కానివ్వండి, లేకుంటే ఇక సొర, ఇంకా బీర లాంటివి, ఇలాంటివి కనుక వేసేసుకుంటే వాటికి వాటర్ తక్కువ అవసరం అయితే. ఇంకోటి ఏంటంటే లైవ్ మల్చింగ్గా పనికి వస్తుంది మనకు, అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైం అయితే నేను ఈ పొరపాటు చేయను. ఓకే, మీరు మల్చింగ్ అన్నారు కదా, మీరు ఎలాంటి మల్చింగ్ ఎంచుకుంటున్నారు ఇక్కడ? నేను మొత్తం కూడా మల్చింగ్ యాక్చువల్గా మల్చింగ్ 3 రకాలండి. ఒకటి సాయిల్ మల్చింగ్ అంటారు, రెండోది లైవ్ మల్చింగ్ పాలేకర్ గారు చెప్పింది, మూడోది ఏంటంటే స్ట్రా మల్చింగ్. నేను స్ట్రా మల్చింగ్ ని బేసిక్ గా తీసుకున్నానండి. సాయిల్ మల్చింగ్ అంటే దేన్నంటారంటే, మనం సహజ సిద్ధంగా మన యొక్క ట్రెడిషనల్ గా అరకలు దున్నుకుంటూ ఒక 5 అంగుళాలు 6 అంగుళాలు పైన భూమిని మెత్తగా దున్ని కింద భూమి పై భూమి కిందకు వచ్చేట కలిగి దున్నుకుంటూ చేయటం వల్ల ఏమైందంటే అడుగున భూమిలో తేమ అలానే పట్టి ఉంచడానికి దాని ఉంటుంది, దాని సాయిల్ మల్చింగ్ అంటారు. పైన లూజ్ అవుతుంది, కింద తేమ అలానే ఉండిపోతుంది. దట్ ఈస్ సాయిల్ మల్చింగ్, దాని సాయిల్ మల్చింగ్ అంటే. రెండోది ఏంటంటే లైవ్ మల్చింగ్ అంటే భూమికి డైరెక్ట్ గా ఎండ తగలకుండా ఏవైనా కానీ మొక్కలు పెంచేసి భూమి మీద ఎండ తగలకుండా ఉంచడాన్ని లైవ్ మల్చింగ్ అంటారు. మూడోది ఏంటంటే స్ట్రా మల్చింగ్ అండి. స్ట్రా మల్చింగ్ అంటే అక్కడ ఏం తీసుకుంటారు? నేను ఇక్కడ ఏం చేసుకున్నానంటే, ఈ స్ట్రా మల్చింగ్ విధానం ఏంటంటే, ఏదైతే నత్రజని ఇస్తుందో దాన్ని ఒక భాగం తీసుకుంటే, సేంద్రీయ కర్బనం ఇచ్చేదాన్ని 10 భాగాలు 1:10 రేషియో 10 భాగాలు తీసుకోమన్నారు అనమాట. అందుకని ఒక భాగంగా నేను మినప్పొట్టుని సెలెక్ట్ చేసుకొని మినప్పొట్టు 1 అంగుళం వేసానండి, చల్లాను. ఆ తర్వాత పైన సేంద్రీయ కర్బనం ఇచ్చేదాన్ని కనీసం 4.5 అంగుళం ఇది వేసుకున్నమాట. 10 అంటే 1:10 రేషియోలో వరిగడ్డి వేసేసి అప్పుడు ఆటోమేటిక్ గా దీని కిందకి ఎర్రలు బాగా బిత్తంగా వచ్చాయి ఇంతకు ముందు. ఇప్పుడు మళ్ళీ పసుపు తీయటం కోసం ఆ మల్చింగ్ పోయింది, తిరిగి మళ్ళీ మల్చింగ్ నేను పసుపు కానీ ఇవన్నీ మల్చింగ్ చేసేసి. అంటే వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకుంటున్నారు? వాటర్ అంటే నేను రైన్ పైప్స్ పెట్టుకున్నానండి బెడ్ కి సెంటర్ భాగంలో. నాకు యాక్చువల్ చెప్పింది ఏంటంటే, ఇతరులు బెడ్ కాలువలో పెట్టుకోండి, 2 బెడ్లకు సగం వస్తుందని అన్నారు. తద్వారా ఏమవుతుందంటే, అక్కడ పెట్టడం వలన కాలువ ఎడ్జ్ లో ఉన్నటువంటి అంచులు ఏమైతుందంటే మట్టి కారి కిందికి వస్తుంది. అందుకని ఏం చేశానంటే, నేను వెంటనే మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి ఆ ట్యాప్స్ ని బెడ్ మధ్యలో రైన్ పైప్ వేసుకున్నాను. ఈ రెయిన్ పైప్ వేసుకున్నటువంటి వాళ్ళు ఏమవుతుందంటే, ఆ వాటర్ స్ప్రే అయినప్పుడు ఆటోమేటిక్గా 2 వైపులో బెడ్ పూర్తిగా తడిచిపోతుంది. ఓకే, ఎక్సెస్ వాటర్ ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. ఇది చాలా బాగుందండి, రెయిన్ పైప్ విధానం చాలా బాగుంది. ఓకే, అది కూడా మీరు ఆ రెయిన్ సిస్టమ్ తీసుకున్నారు? ఎస్. అంటే ఈ రెయిన్ పైప్ పైన జీవామృతం పోస్తాము. జీవామృతం పోసేది ఎందుకనంటే, మనకు భూమిలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఎర్రలని ఆహ్వానించడం కోసం జీవామృతం పోస్తాం. అవి
ఇవి నిద్ర వస్తున్న ఎర్రలు ఏం చేస్తాయంటే జీవామృతం యొక్క స్మెల్కి, బ్యాక్టీరియా స్మెల్కి ఆటోమేటిక్గా అది చైతన్యవంతమై పైకి వస్తాయి. ఓకే. పైకి వచ్చి వాటిని మనం మరి వాటిని పైన ఉంచాలి. వాటిని నిలుపుకోవాలంటే ఏం చేయాలంటే ఈ విధంగా హ్యూమస్ తయారవటం కోసం స్ట్రా మల్చింగ్ చేస్తే అది ఆ చీకట్లో బ్రహ్మాండంగా వాటి నివాసం ఉంటుంటాయి. అవి కిందికి మీదకి తిరుగుతూ తన పని తను చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని ఈ స్ట్రా మల్చింగ్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయండి. మొదటి పంటనే మనకి మీరు చూస్తూనే ఉన్నారు, ఎక్కడ ఏ మొక్క కానీ ఇప్పుడు వేసిన పంట తీసిన పంట కూడా ఎక్కడ కూడా దేనికి తక్కువ లేదు. అన్ని బ్రహ్మాండంగా ఆరోగ్యవంతంగా ఉన్నాయి. ఇంత ఆరోగ్యంగా ఉండడానికి మరి అంటే మాన్యూర్స్ ఏమందిస్తున్నారు మీరు? ఓన్లీ జీవామృతం అండి. ఘన రూపంలో ఏమి ఇవ్వట్లేదు, అంతా అసలు ఏమి ఇవ్వట్లేదండి. ఓకే. మరి ఈ పంటకి ఏదైనా పురుగు తెగుళ్ళు ఆశించకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చీడపీడలు ఖచ్చితంగా వస్తాయండి. ఇంకా ఈ ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇంకెక్కువ ఆశిస్తూ ఉంటాయి. దానికోసం ఏంటంటే మేమే సొంతంగా నీమాస్త్రం తయారు చేసుకుంటాము, నీమాస్త్రం స్ప్రే చేస్తాం. అలాగే దశపర్ణి కషాయం చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం. అయితే దశపర్ణి కషాయంతో పాటు అగ్నాస్త్రం కూడా చేసుకుంటాం అండి. ఇలా అవసరాన్ని బట్టి పుల్లటి మజ్జిగ, అలా కొన్నిసార్లు అచ్చం జీవామృతమే భూమి మీద ఇవ్వటం కాకుండా మొక్క కూడా స్ప్రే చేస్తాము. మళ్ళీ ఆ జీవామృతంతో పాటు మిగతా అందులో కొన్ని మధ్య కలపటం, రకరకాలుగా అంటే ఈ ఫెస్ట్ సంబంధించి ఇవన్నీ మేము రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం అనమాట. మరి దీనిలో అంటే కలుపుని ఏ విధంగా నివారిస్తున్నారు? కలుపు అంటే ఇప్పుడు మల్చింగ్ చేసాం కానీ కలుపు రాదు. అది ఎక్కడన్నా వర్షం పడ్డప్పుడు కానీ మల్చింగ్ పక్కకు పోయి బెడ్ కాలువ మధ్యలో కానీ కలుపు వచ్చిందనుకో ఎప్పుడన్నా ఒకళ్ళిద్దరు మనసులో పెడితే అయిపోతుంది. పెద్ద కలుపు సమస్య అనేది లేదు. ఓకే. మీరు ఎంచుకున్న పంటలో బొప్పాయి కూడా ఒకటి ప్రధానమైంది. అవునండి. బొప్పాయి కాపు మంచిగా ఉందండి. అంటే ఇది ఏంటి వెరైటీ? బొప్పాయి ఏంటంటే నేను యాక్చువల్గా ఒక వెరైటీ కాదండి, ఫస్ట్ నాటు వేసుకున్నాను. అందులో నాటు వెరైటీ విత్తనాలు వేస్తే ఏదో ఒక అది తక్కువ 10-15 చెట్లు మొక్కలే మొలిచినాయి. ఓకే. విత్తనం ద్వారా పెద్దగా ఎక్కువ మొలవలేదు. తర్వాత రెండోసారి వేసుకున్నా, మళ్ళీ మొలవలేదు. ఆ తర్వాత నంబర్ 15 అని తెప్పించేసాను. అందులో కొన్ని చాలా వరకు పోయినాయి. తర్వాత మళ్ళీ తెప్పించాను, 4సారి తెప్పించినప్పుడు వాటిని నాటాను అనమాట. ఓకే. కరెక్ట్గా వెరైటీ ఏందో అర్థం కాని వ్యవహారం ఇది. ఓకే. మీ రకాలు వేసాను ఏదైనా అంటే ఆ ప్లేస్ ని మళ్ళీ రీప్లేస్ చేసేసారు. రీప్లేస్ ఎక్కడ బ్లాంక్ గా ఉంచేయకుండా లేదు, మళ్ళా బొప్పాయి ప్లేస్ లో బొప్పాయిని అరేంజ్ చేసేసారు. అవునవును. ఓకే. అయితే కాపు బాగానే ఉంది. కాపు వచ్చిన వరకు బాగా వచ్చినాయి. కొంత ఏమో పూత దశలో కనపడుతున్నాయి. అవును. మరి బనానా వెరైటీ ఏంటండి మీరు తీసుకు? బనానా నేను ఒక 40-50 మొక్కల వరకు ఈ చక్రకేళి ఉందండి. మిగతాదంతా కూడా 170 మొక్కల వరకు కర్పూర అరటి వేసాను అనమాట. అవి కూడా మొత్తం అన్నింటికి ఆల్రెడీ గలలు వచ్చేసినాయి. ఓకే. మనకి అంటే ప్రకృతి వ్యవసాయ విధానంలో కీలకమైన పాత్ర వహించేది ఆవు. అవునా? మరి ఏమన్నా ఆవులను అరేంజ్ చేసుకున్నారా మీరు? అవునండి. ఆవు దూడ ఉంది. ఆ 2 ద్వారానే చేస్తున్నాను ప్రస్తుతం. ఓకే అండి. మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి 8 months అవుతుందన్నారు. అవును. మరి 8 monthsలో అంటే ముందుగా మీకు ఆదాయం స్టార్ట్ అయ్యి 8 నుంచి మొదలైంది 5 అంచెల విధానంలో? ఇందులో మొదటి వచ్చింది పసుపేనండి. యాక్చువల్గా ఈ పసుపు కూడా 500 టన్నులు పసుపు అయిందండి. మొదటి ఆదాయం అదే మాకు. నెక్స్ట్ ఇంకా అరటి ఏమైనా వస్తున్నాయి? గలలు అయితే కొద్దిగా రెడీ వచ్చినాయండి. నిన్ననే ఒక 14 గలలు అమ్మాను. 250 రూపాయల లెక్క 14 గలలు అమ్మాను. తర్వాత మునగ అమ్మానండి. కనీసం ఒక 70 kgs 80 kgs వరకు అమ్మాను సుమారుగా అమ్మాను. మునగ కూడా ఇప్పుడు మునగ బాగా వస్తుంది. ఇప్పుడు దాకా రాలేదండి. ఇప్పుడే మునగ బ్రహ్మాండంగా వస్తుంది. ఓకే. మామిడి, కొబ్బరి అనేవి ఇంకా కొంచెం టైం 4 days తర్వాత వచ్చేవి. ఓకే అండి. పసుపు హార్వెస్ట్ అయిపోయింది. మీరు పసుపులో ఎంచుకున్న వెరైటీ ఏంటి? సుగంధ వెరైటీ అండి. ఎలా ఉంది అది? చాలా బాగుంది. స్మెల్ కూడా అసలు అద్భుతంగా ఉందండి. ఇప్పుడు ఎండిపోయిన గడ్డి ఉంది, మీరు చూడండి. ఇక్కడ ఈ పసుపు వెరైటీ చూడండి, స్మెల్. దాని యొక్క ఆకు ఇది ఎండిపోయిన ఆకు, ఇది కమ్మటి వాసన, అద్భుతమైన వాసన.
ఎండిపోయిన తర్వాత కూడా అటువంటి వెరైటీ అండి ఇది. దుంప కూడా ఊరటం ఎలా వచ్చింది? చాలా బాగా వచ్చిందండి. నేను యాక్చువల్గా వేసింది 2 నెలలు లేట్గా వేసాను. అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టైంలో రాదండి, మా దగ్గర కూడా ఉన్నది కూడా కొంచెం అంత హెల్దీగా లేదు, వస్తుందో రాదో అన్నారు. అయినా కానీ ఇవ్వమని చెప్పాను, వేసాను, చాలా బాగా వచ్చింది. వాళ్ళ పంట కంటే ఇది బాగా వచ్చింది. వాళ్ళు తిరిగి విత్తనానికి కావాలని అడుగుతున్నారు వాళ్ళు. తర్వాత నాకు కూడా మధ్యలో కూడా దాని సస్యరక్షణ గురించి అడిగాను వాళ్ళని, చాలా హెల్ప్ చేశారు. గోపీనాథ్ రెడ్డి గారు నాకు మంచి హెల్ప్ చేశారు, ఎప్పుడెప్పుడు ఏం చేయాలి ఏంటి అని. ఇప్పుడు అంటే ఈ 5 అంచెల విధానానికి అంటే మీకు అంటే పెట్టుబడి అవ్వచ్చు, ఖర్చులు అవ్వచ్చు, ఎంత అయిందండి? సుమారుగా నాకు ఈ 5 అంచెల విధానానికి ఈ మొత్తానికి పంటలకు కలుపుకొని నేను మొదటగా పసుపు అండి, పసుపు ఒక్కటి మాత్రం నాకు ఖర్చు బాగా ఎక్కువగా వచ్చింది. యాక్చువల్గా పసుపు వచ్చేసి కనీసం నాకు విత్తనానికే వేరే దగ్గర వేసాను, అది కాకుండా ఇక్కడ వేసిన దాని వరకు 60,000 రూపాయలు పసుపుకే వచ్చింది. తర్వాత ఈ మొక్కలు కొనడానికి వీటికి ఒక 10,000 రూపాయలు అని, ఇంకొక 10,000 రూపాయలు మల్చింగ్ చేయడానికి చేసుకున్నాను. ఆ తర్వాత వీళ్ళకి బెడ్స్ చేయడానికి ఒక 12,000 రూపాయలు అయింది. తర్వాత ఈ మల్చింగ్ వేయటానికి కూలీ లేబర్ కానివ్వండి, మధ్యలో అక్కడక్కడ కలుపు వచ్చింది, ఆ కలుపు తీయడానికి అయితేనేమి, తర్వాత పసుపు హార్వెస్టింగ్ అయితేనేమింది, టోటల్ లేబర్ వచ్చేసి మొత్తానికి దీనికి 60,000 రూపాయలు లేబర్ అయిందండి ఇప్పటి వరకు. మొన్న ఈ పసుపు హార్వెస్టింగ్ కలుపుకొని మొత్తం ఖర్చు వచ్చి 1,50,000 రూపాయలు ఈ రోజు దీనికైన ఖర్చు అండి, ఎక్స్పెండిచర్. కొత్త దీన్ని నాకు వచ్చిన పసుపు ఏంటంటే 5.5 టన్నుల పసుపు వచ్చింది. ఈ పసుపుని మనం యాక్చువల్గా డ్రై చేస్తే దరిదాపుగా మనకు వచ్చేది 1,375 కేజీల ఎండు పసుపు కొమ్ములు కానీ పసుపు కానీ వస్తుంది. దీన్ని నేను ఖచ్చితంగా మనం 250 రూపాయల లెక్క నేను లెక్కేస్తున్నాను, మినిమం చెప్తున్నాను. వేసుకున్నా కూడా కనీసం అట్లీస్ట్ నాకు వచ్చేసేది 3,40,000 పైన వస్తుంది, ఓన్లీ పసుపుకు మాత్రమే వచ్చే ఆదాయం. ఇప్పుడు వరకు అంటే ఈ పసుపు కాకుండా అసలు మొత్తం మీద ఆదాయం ఎంత మీకు కనిపిస్తుంది? మాకు మునగ ఇప్పుడు కనీసం చాలా తక్కువ అమ్మానండి. మునక్కాయలు ఒక 4,000 5,000 వచ్చి ఉంటాయి మునక్కాయలు. కానీ ఇప్పుడే క్రాప్ బాగా వస్తుంది. ఇది నాకు తెలిసి మునగలో ఖచ్చితంగా అట్లీస్ట్ 50,000 వస్తాయి. 50 కూడా కాదు, 10,000 తగ్గించి 40,000 వేసుకుందామండి. దానికి 40,000. అరటికి 250 రూపాయలు గల చొప్పున వేసుకున్నా కూడా కర్పూర చక్కెరకేళి ఈ రెండు కొన్ని 300 పడతాయి, కొన్ని 250 పైన పడతాయి. యావరేజ్ 250 వేసుకుందామండి. 250 వేసుకున్నా కూడా కనీసం 50,000 రూపాయలు తక్కువ. నా 220 చెట్లు ఉన్నాయి, నేను 200 చెట్లకే వేస్తున్నాను. ఆకళ్ళకి 20 గళ్ళు తగ్గించేసి మనకి కనీసం 50,000 రూపాయలు ఇవి వస్తాయండి. అలాగే మనకి పపాయ వస్తుంది. అది ఈ పపాయని మనం ఎక్స్ట్రా ఖర్చులు ఇంకేదైనా ఖర్చులు ఉన్నా కానీ పపాయ కూడా మనం వేయొద్దు, అది కూడా తీసి పక్కన పెడదామండి. నికరంగా నాకు వచ్చే ఆదాయం ఏంటి అని అంటే ఇక్కడ టోటల్గా 4,33,000 రూపాయలు, 30,000 పైన వస్తుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది. జూన్ కల్లా అయిపోతుంది. జూన్ కల్లా ఇన్కమ్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మెజారిటీ ఇన్కమ్ అయితే వచ్చినట్టు పసుపుతో ఉంది కాబట్టి మనకి 4,33,000 రూపాయలు దీనికి ఖచ్చితంగా వస్తుంది. మనకి ఖర్చులు 1,52,000 అవుతుంది అనుకున్నాం కదా. తీసేయంగా మనకి నికరంగా 2,81,000 అండి. 2,80,000 రూపాయలు పక్క మనకి ఖచ్చితంగా నికర ఆదాయం ఉంటుంది. ఈ ఓన్లీ ఈ 5 ఇయర్ మీద మాత్రమే. ప్లస్ మీరు అంటే అన్ని నుంచి ఆదాయం తీసుకోలేదు, ఇంకా తీసుకోలేదు. కొన్ని 3 years స్టార్ట్ అయ్యాయి, కొన్ని 4 years మొదలయ్యాయి. అవి కాకుండా వాటికి సంబంధం లేదు అది. ఓకే, ఇంతవరకే. ఇప్పుడు ఉన్న వాటిల్లోనే ఒకటి పసుపు, రెండోది అరటి, మునగ, పపాయని మనం ఉంది కానీ దాని ఇందులో ఇన్కమ్ కింద వేసుకోలేదు. ఓకే. ప్లస్ మనకి మిర్చి ఒక 10-15 కిలోలు మినిమం అక్కడక్కడ ఉన్న దగ్గర సలబాగా వచ్చినాయి, వాటిని కూడా కౌంటింగ్కి వెళ్ళలేదు. ఓకే. చాలామంది అంటే ఈ ప్రకృతి వ్యవసాయం వచ్చిన మొదటి 2-3 సంవత్సరాల్లో కొంతమంది మాకు ఏం మిగలలేదని కొంచెం నిరుత్సాహంగా ఉంటారు. కానీ మీకు మొదటి సంవత్సరం లోపే మీకు మంచి ఇన్కమ్ కనిపిస్తుంది. అవును. అది కూడా యాక్చువల్గా నేనైతే ఖచ్చితంగా దండగ వస్తుంది అని చెప్పేసి ఫ్యామిలీ పిల్లలకు కానీ వీళ్ళకి కూడా చెప్పుకొని అందరం అగ్రి అయ్యి ఫ్యామిలీ మళ్ళీ అబ్జెక్షన్స్ ఉండకూడదు కదా, దండగ సిద్ధపడే దిగాం అనమాట. ఓకే. కానీ దేవుని దయ వల్ల ఏంటంటే మనకి మంచి పంట వచ్చింది. ముఖ్యంగా దీనికి అంతటికి కూడా కారణం ఒకటేనండి, ఈ 5 అంచెల విధానంలో 72 సెంట్లు. ఇది 72 సెంట్లలో ఇప్పుడు చెప్పింది ఇన్కమ్ కూడా. ఈ చేసిన అంతా కూడా స్ట్రా మల్చింగే దీని అంతటిని
కాపాడింది, అన్ని మొక్కలకి బ్రహ్మాండ ఆరోగ్యంగా అవుతుంది. స్ట్రా మల్చింగే ఈ స్థాయికి తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నానండి. గ్రోత్ కానీ ఈల్డ్కి కానీ. ఎస్, ఎవరైనా సరే ప్రకృతి వ్యవసాయం చేయదలుచుకున్న వాళ్ళు ఈ విధంగా మా స్ట్రా మల్చింగ్ చేసి జీవామృతం ద్వారా మీరు గనక ఇది మొదలు పెడితే మటుకు మొదటి పంటలోనే మనకి నేల బ్రహ్మాండంగా భూమాత సహకరిస్తుంది, అద్భుతమైన పంట తీసుకోవచ్చు. అందుకని ఖచ్చితంగా అందరూ కూడా స్ట్రా మల్చింగ్తో మొదలు పెట్టండి. దాని మీద కావాలంటే లైవ్ మెల్చింగ్ వేసుకోండి, నో ప్రాబ్లం. అది వేరు. ఈ విధానం అంటే ఏ నేలలకు సూటబుల్ గా అనిపిస్తుందండి బెస్ట్ గా? అంటే ఇది అన్ని నేలలకి ఇది బాగుంటుందండి. ఇంకా మనం చెప్పాలంటే అక్కడక్కడ సౌడు తగిలింది మా దగ్గర, అసలు ఆనవాళ్ళు కూడా లేవు. అదే సాయిల్ మల్చింగ్ చేసిన దగ్గర సౌడు తగిలిన దగ్గర నా మొక్కలు కూడా సరిగా ఆరోగ్యంగా పెరగలేదు అక్కడ ఉన్న దగ్గర. ఇందులో సాయిల్ మల్చింగ్ చేయించి జీవామృతం పోయటం వలన నాకు అర్థం కావట్లేదు, అంత సమంగానే ఉంది, ఎక్కడ సౌడు ఉందని అర్థం కావట్లేదు. చాలా బాగా మారిపోయిందండి. జీవామృతం వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి, అద్భుతంగా ఉంది, అందరూ చేయవచ్చు. దండగలు అనేది మీరు ఈ విధంగా చేసి దండగలు అనేది రాదు. ఇంకొక విషయం అండి నేను ముఖ్యంగా చెప్పాల్సింది, ఇందులో బెడ్లు చేసుకొని ఈ విధంగా చేయటం వల్ల ఏంటి, జీవామృతం పోసి బెడ్లు చేసుకొని ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ బాగా లోపలికి ఎన్నుకుంటుంది, బ్రహ్మాండంగా తనకు కావాల్సినంతా కూడా భూమి నుండి తీసుకోవడానికి ఆస్కారంగా బాగా ఉంటుంది. తర్వాత మనకి ఎటువంటి గాలి వచ్చినా కూడా పడిపోకుండా స్ట్రాంగ్ గా ఉంటాయి మొక్కలు కూడా. కాబట్టి ఈ విధంగా అందరూ చేసుకోవచ్చు, అందరూ చేయండి. మొదటి పంటకే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. మీరు అంటే మీరు వేసిన ఇప్పుడు ప్రజెంట్ ఈ 72 సెంట్లో వేసిన 5 అంచెల విధానం బాగా సక్సెస్ అయింది కాబట్టి ఇప్పుడు ఒక స్టేజ్ లో అంటే ఎర్లీ స్టేజ్ లో కనిపిస్తుంది. ఇంకొక ఎకరన్నర అది చేశానండి. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు రెడీ చేస్తున్నారు. 2.5 ఎకరాలు ఆల్రెడీ తయారు చేశాను, బెడ్ తయారు చేశాను. ఇప్పుడు ఆ బెడ్ల పైన నేను ఈ మల్చింగ్ పరుచుకొని డ్రిప్ లైన్ రెయిన్ పైప్స్ వేసుకొని దానికి కూడా జీవామృతం మొదలు పెడతా. ఇప్పుడే సమ్మర్లోనే మొదలుపెట్టి నెక్స్ట్ పంటకి 1 నెల 2 నెలల ముందుగానే భూమిని సారవంతం చేయాలనుకుంటున్నా. ఈసారి మీ సుదీర్ఘకాలం ఉద్యోగంలో ఉన్నారు, మీ బాధ్యతలు కూడా పూర్తయ్యాయి, ప్లస్ ఈ ఫార్మింగ్ లోకి వచ్చారు, మీరు సిద్ధపడ్డారు. అంటే నష్టం వచ్చినా పర్వాలేదని దిగారు. కానీ అంటే ఇప్పుడు యంగర్ జనరేషన్స్ అంటే ఇప్పుడు నిరుద్యోగులు అవ్వచ్చు, లేదంటే ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే ఇతర ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఈ ఫార్మింగ్కి ఆకర్షితులై వచ్చి వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారంటారా? నిలదొక్కగలుగుతారండి. అయితే ఒకటి ఏంటంటే చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎంతో మంది చేస్తున్నారు, చాలా ఎక్కువ మంది వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ఏదో ఉందని చెప్పేసి రావటం. దీనిలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. కష్టాలంటే ఇష్టంగా చేస్తున్నప్పుడు ఈ కష్టాలు అనిపించవు. నాకు అసలు ఏ కష్టం అనిపించలేదండి. నేను సర్వం దీంట్లోనే లీనమైపోయాను. నేను రిటైర్డ్ అయ్యి వచ్చానంటే పొలంలో ప్రిపేర్ చేసుకొని ఈ పంట ఈ ఫైల్ ఏరేషన్ దగ్గర నుంచి కూడా నిరంతరం మొక్కే నేనే మొక్క, తప్పనిసరి తప్ప నేను బయటకు వెళ్ళను. నాకు అన్ని చుట్టాలు ఇవే, బంధుత్వే, భగవంతుడు ఇవే మొక్కలు. ఆ మొక్కలో నేను లీనమైపోతున్నాను. అంత చక్కగా చూసుకున్నా, ఆ ఫలితం కూడా అదే విధంగా వచ్చింది. అలా ఇంట్రెస్టింగ్గా చేసుకోగలిగినాడు, ఎటువంటి నష్టం రాదండి. నా దృష్టిలో ఈ పంటని మీకు ఎగ్జాంపుల్ అంటాను నేను. ఇందులో మనకి ఒకటండి, 5 అంచెలు అనుకున్నాం కదా, మనకి ఏ 2 అంచెలు పాడైపోయినా కానీ మిగతా 3 అంచెలు మనకు పంట ఉంటుందండి. లేదు 3 పోయినా కానీ 2 మిగులుతాయి. ఒకవేళ 4 పోయినా పసుపు లాంటి కింద ఉన్న పంట అది ఒకటి మిగులుతుంది. అదే మనం మోనోక్రాప్కి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలతో పంట పోయిందంటే మొత్తం రైతులు నాశనం అయిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, అసలు ₹1 రాదు. కానీ ఇక్కడ అట్లా కాదు, కొన్ని పంటలు పోయినా కానీ కొన్ని పంటలు మిగులుతాయి. అందుకని ఈ 5 అంచెల విధానంలో కనీసం మీకు వీలు పడే దాంట్లో 3 అంచెలు వేసుకోండి. మీరు లాంగ్లో ఉన్న మొక్కలు వృక్షాలు మహావృక్షాలు వేసుకోకపోయినా కానీ కనీసం ఇటువంటి ప్లాంటేషన్ చేసుకున్న 3 అంచెలు వేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఓకే అండి. అంటే మీరు ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలోకి వచ్చి అతి కొద్ది కాలం అయినప్పటికీ కూడా మీ యొక్క శ్రమ, కృషి, పట్టుదలతో మీ పంటల్ని ఎంతో ఆరోగ్యంగా పెంచి వాటి నుంచి వచ్చిన ఆ ఫలాల్ని ప్రజలకు అందిస్తూ వారి ఆరోగ్యం మెరుగుపడటానికి కూడా మీరు దోహదపడుతున్నారు. అలానే మీ పంటల వివరాలు మన ఇతర రైతు సోదరుల కోసం వివరంగా తెలియజేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.